హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సైబరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 3 కోట్ల విలువైన హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి ముఠా విక్రయిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గంజాయి పట్టుకున్నారు. ప్రయాణికుడి నుండి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుండి ప్రయాణికుడు శంషాబాద్ కి రాగా అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. దీపిక, హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను పెట్టుకున్నట్లు కూడా సమాచారం ఉంటుంది. దాదాపు 3 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి డ్రగ్స్ ను పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. సైబరాబాద్ ఎస్ఓటీ అదుపులో ప్రస్తుతం డ్రగ్స్ ముఠా ఉన్నట్లు తెలుస్తుంది. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నారు ఈ ముఠా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అలాగే వీటితో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గంజాయిని కూడా పట్టుకున్నారు. ప్రయాణికుల నుంచి దాదాపు 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ వచ్చాడు ఓ ప్రయాణికుడు. అతన్ని చెక్ చేసినప్పుడు ఈ యొక్క 10 కిలోల గంజాయి అనేది పట్టుబడింది. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్ పట్టుబడటం అనేది ఇదే మొదటిసారి. వీటి యొక్క విలువ దాదాపు 3 కోట్ల రూపాయల విలువ ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే బహిరంగంగా మార్కెట్ లో ఇంకా దీని విలువ అనేది చాలా ఎక్కువగా ఉంటుందనేటువంటి అంచనాకు వస్తున్నారు. అయితే వీళ్ళు దీనికి సంబంధించి కింగ్ పిన్లు ఎవరు, ఎంతకాలం నుంచి యొక్క సరఫరా చేస్తున్నారు అనేది పూర్తిగా వారి నుంచి వివరాలను ఆరా తీసుకునే పనిలో ఉన్నారు. మరోవైపున అంత కట్టిస్తున్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంతానికి 10 కిలోల గంజాయిని బ్యాంకాక్ నుంచి ఎలా తీసుకొచ్చాడు మరొక యువకుడు అనే దాని మీద కూడా ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రత్నకుమార్.